నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వంగవీటి రంగ 36వ వర్ధంతి. అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి అందరూ సహకరించాలని చైర్మన్ మంగమూరి విజ్ఞప్తి. సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు. సిపిఐ శత వసంత వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయం నందు జరిగిన ఈ వేడుకలలో సిపిఐ సీనియర్ నాయకులు అర్ణ పతాకావిష్కరణ చేశారు. 100 సంవత్సరాల దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో విరోచితమైన పోరాటాల చరిత్రకు వారసులు కమ్యూనిస్టులని, ఎన్నో సమరశీల పోరాటాలకు భారత కమ్యూనిస్టు పార్టీ నిలువెత్తు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ తెనాలి నియోజకవర్గం సిపిఐ కార్యాలయం వద్ద తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మం, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాసెం వెంకటేష్, గండు శివ, తెనాలి ఏఐఎస్ఎఫ్ నాయకులు చేవూరు సాయి, పవన్, దుర్గా, అనిల్, సిపిఐ నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, కనపత్తి బెన్హర్, సాంబయ్య, ఏఐఎస్ఎఫ్ తెనాలి నాయకులు రవితేజ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలు ఈ అర్ధరాత్రి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహించుకుంటూ ఉంది. భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రక నేపథ్యం, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక త్యాగాలు చేసినటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంటే అది ఏకంగా ఓన్లీ సిపిఐ పార్టీ. ఎంతోమంది మహనీయులు, మహానుభావులు ఈ పార్టీ కోసం అనేకమైన త్యాగాలు చేశారు. కామ్రేడ్ గురుదాస్ గుప్తా గారు, ఏపీ బర్ధన్ గారు, అజయ్ ఘోష్ గారు, కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు విశేషమైన త్యాగాలతో దేశం మొత్తం మీద పార్టీని ఎంతో బలోపేతం చేశారు. లక్షలాది మంది, కోట్లాది మంది శ్రమజీవులు పార్టీ కోసం 100 ఏళ్ళుగా అనేక రకాలైన పోరాటాలు చేశారు. ఇవాళ దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. ఈ దేశంలో మతోన్మాద శక్తుల్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పోరాటాలు చేస్తూ ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ లాంటి బీజేపీ మతోన్మాద గూండాల నుంచి కూడా పార్టీ అనేక రకాల సమస్యల్ని, పోరాటాలని నిర్వహిస్తూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి వసంతాల్లో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. తెనాలి పుర ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, 30వ తారీఖు మన తెనాలి నియోజకవర్గంలో గాంధీనగర్లో సిపిఐ కార్యాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ. శ్రమజీవులు ఎన్నో కష్టాలు పడుతుంటే నిత్యావసర సరుకులు, అదేవిధంగా ధరలు ఎలా అయితే పెరుగుతున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి అధిగమించకుండా ముందుకెళ్లకుండా పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మీ అందరికీ కూడా తెలుసు, 30వ తారీఖు మనం జరుగుతున్న ఈ బహిరంగ సభలో కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు అందరూ 30వ తారీఖు బహిరంగ సభలో పాల్గొని ఈ శత జయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా తెనాలి నియోజకవర్గ సమితి పక్షాన్ని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. అన్నా క్యాంటీన్ కు సిమెంట్ బెంచెస్ బహుకరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లో వృద్ధులు, వికలాంగులు కూర్చొని భోజనం చేయడానికి సుమారు 16,000 రూపాయల ఖర్చుతో 4 సిమెంట్ బల్లలు బహుకరించారు. సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సంస్థ ద్వారా అందించే కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి ఆధ్వర్యంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో భోంచేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వృద్ధులు, వికలాంగులకి నుంచుని తినటంలో ఉన్న ఇబ్బందులను గమనించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక 4 సిమెంట్ బెంచెస్ని మేము డొనేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఆ బెంచెస్ని ఇనాగ్రేట్ చేసి
అన్న క్యాంటీన్ సిబ్బందికి దీన్ని అప్పగించడం జరుగుతుంది. ఈరోజు మా రీజనల్ చైర్మన్ శ్రీ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ బెంచెస్ డొనేట్ చేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. మహిళా విభాగ అధ్యక్షురాలు కళ్యాణి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మానవతా సంస్థ ముందుకు వెళ్తుందని తెలిపారు. అన్నా క్యాంటీన్లో భోజనం కోసం వచ్చిన వృద్ధులతో బెంచెస్ ఓపెన్ చేయించారు. తెనాలి మానవతా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆ సందర్భంగా తెనాలి బస్టాండ్ దగ్గరలో ఒక అన్నా క్యాంటీన్లో పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ దగ్గర కూర్చుని భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము గమనించి వృద్ధులు వికలాంగులు వాళ్ళ కోసం ఒక 4 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మానవతా సంస్థ ఫండ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో వెంకట్, వాసు, సోమయ్య శాస్త్రి, శర్మ, అర్జున్, నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, భుజంగరావు, దినేష్, కుమారి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మరి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ డొక్కా సీతమ్మ గారి ఆదర్శంతో ఏర్పడింది. పేదలు, భోజనం లేని వారు అందరికీ కూడా భోజనం అందించడానికి ఏర్పాటైన ఈ అన్నా క్యాంటీన్లో, ఈ భోజనశాలలో వారు ఇబ్బంది పడకుండా ఉండడానికి మానవతా సంస్థ వారు మానవత్వంతో యోచించి ఈ బెంచీల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం కనుక అందరూ సహృదయంతో ముందుకొచ్చి మానవతా సంస్థ అధికారులు, సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా ఏమన్నా వృద్ధులకి కానీ ఏమన్నా అవసరం అయిద్దా అన్నారు. సరే ఇలా అవసరం అయిద్దా అంటే వాళ్ళే దగ్గరుండి అన్నీ వేయించి, రంగులు వేయించి, రోజుకి 3 సార్లు వచ్చి అన్నీ దగ్గరుండి, మన ఇంట్లో పనులు కూడా ఇట్లా చేస్తామో లేదో తెలియదు కానీ వాళ్ళు దగ్గరుండి 2-3 రోజుల నుంచి వచ్చి పనులని అందరినీ మాట్లాడి ముసలోళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, వికలాంగుల గురించి ఇవన్నీ వేయించారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తామన్నారు. మానవతా సంస్థ వాళ్ళకి అన్నా క్యాంటీన్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క సర్వసభ్య సమావేశం గురువారం మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానం మండపంలో జరిగింది. ఈ సమావేశంలో బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అభివృద్ధికి సంబంధించి అనేక అంశాల గురించి చర్చించారు. బ్యాంక్ యొక్క వ్యాపార పరిధిని పెంచే, లోన్ యొక్క ఈఎంఐని తగ్గించే విషయం గురించి, లోన్స్ లిమిట్ పెంచే విషయం గురించి చర్చించారు. ఈ సర్వసభ్య సమావేశంలోని ఎజెండాలోని అంశాలను ఏ తరగతి సభ్యులు ఆమోదించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పర్సనల్ లోన్స్ ను 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 15 లక్షలు ఉన్న హౌస్ లోన్ లిమిట్ ను 22 లక్షలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. బాగా అప్పుల్లో ఉంది, అప్పులేని రికవరీ చేయకుండా ఆపేసింది బ్యాంక్కి. ఆ తరుణంలో 5 కోట్ల నుంచి 7 కోట్ల దాకా అప్పులు ఉన్నాయి బ్యాంక్కి రావాల్సింది. మేము మా కంపెనీ ఫుల్ బాడీ చేయించారు అప్పుడు రాజా గారు. ఆ కంపెనీ ద్వారా మేము మాకున్న పొలిపడితో రాజా గారి మాకు ఇచ్చిన ఆశీస్సులతో మేము అప్పులు చాలా దాదాపు 5 కోట్లు వసూలు చేసాం 5 సంవత్సరాల్లో. బ్యాంక్ అభివృద్ధి చెందింది. 5 లక్షల లోన్ ఇచ్చేవడం వల్ల మేము 15 లక్షలు ఇవ్వగలిగామన్నాం. అదేవిధంగా మేము ఎంప్లాయీస్ కూడా 2 లక్షల లోన్స్ ఇచ్చే అవకాశం కలిగింది. అదేవిధంగా గోల్డ్ లోన్లు కూడా మేము ఎంత తీసుకొచ్చినా సరే లిమిట్ లేకుండా కూడా రైతు సభ్యత్వం, రైతు కార్డు లేకుండా కూడా మేము గోల్డ్ లోన్ ఇచ్చేసాం ఆ రోజుల్లో. మనకి ఆ రోజు ఆల్పార్ నాగేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన కృషికి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేసిన దానికి మా బ్యాంక్ చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆల్పార్ నాగేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గానికి 300 కోట్ల పైనే మనకి తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో మనకి అభివృద్ధి చేశారు. ఉదాహరణకి బ్రిడ్జిలే,
మరి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, మరి స్టేడియము, మరి అదేవిధంగా చిన్నావుల పార్కు, మరి నాకు తెలిసి 375 ఆపరేషన్స్ చేయించాడు ఆయన, ఏదైనా సరే ఆరోగ్యశ్రీ కింద. మరి అదేవిధంగా ఆయన కొల్లిపల్లి మండలంలో రోడ్లు వేయడం కానీ, కొల్లిపల్లి మండలంలో జరగాల్సిన అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఆయన చేయడం వల్ల మేము ఈ రకంగా మేము ఆయన ఆశయంతో ఈ బ్యాంక్ మళ్ళీ మేము పట్టం కాబట్టి మాకు అప్పుడు చెప్పాడు 3 మంత్ కమిటీగా నేను చైర్మన్గా వేయడం, డైరెక్టర్ నాగేంద్ర గారిని వేయడం, అదేవిధంగా మా పార్టీ సీనియర్ కార్యకర్త శ్యామ్ గారిని వేయడం చాలా గొప్ప విషయం. కార్యక్రమంలో డైరెక్టర్స్ కొండిదన నాగేంద్రరావు, దొప్పలపూడి శాంసన్, బ్యాంక్ సెక్రటరీ కేవీవి అమర్నాథ్, ఏ తరగతి సభ్యులు, బ్యాంక్ మాజీ డైరెక్టర్లు జాస్టి నరేంద్ర కుమార్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ సంఘ డైరెక్టర్ జనాదుల మహేష్, సివిల్ సప్లైర్ కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, సుంకర హరికృష్ణ, తిరుమలరావు, చుక్కపల్లి పెదబాబు, సిల్వర్ జిలాని, తాడిపోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఆమోదించినట్లయితే మీ యొక్క హర్షధ్వానాలతో ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ఈ 42 ప్రకారం మన బ్యాంకు వాళ్ళు ఇచ్చే లోన్స్కి ఖాతాదారులకి 5 సంవత్సరాలే లోన్ పీరియడ్ ఉంటుందండి. దీన్ని మన పాలకవర్గం వారు 15 సంవత్సరాలు పెంచడానికి ఈ ప్రపోజల్ పెట్టారు. దీనివల్ల ఖాతాదారులు కట్టే ఈఎంఐ తగ్గిపోతుందండి. ఈ రోజున మన దగ్గర లోన్ తీసుకుంటే 1 లక్షకి నెలకి 2,800 రూపాయలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే ఇప్పుడు 15 సంవత్సరాలకి మనకి చేయటానికి ప్రపోజల్ పెట్టడం వల్ల నెలకి 900 రూపాయలు మాత్రమే పడుతుంది. దానివల్ల లోన్ తీసుకొని కట్టే బకాయిదారులకి ఎంతో ఒత్తిడి అనేది తగ్గుతుంటుందండి. అందువల్ల మనం ఈ అంశాన్ని పెట్టామండి. మీ అందరూ ఆమోదించవలసిందిగా కోరుతున్నాము. 22 లక్షలు ఒక దానికి రావు, అందుకని ఒక 50 లక్షలు నెక్స్ట్ అయినా కూడా మీరు పెద్ద పార్టీని కూడా కలుపుకోవాలంటే 50 లక్షలు ఇచ్చే విధంగా నేను చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి డిపాజిటర్లకు కూడా అవకాశం ఇవ్వండి. కొంచెం డిపాజిట్ చేసేవాడికి వడ్డీ ఎక్కువ, తీసుకునేవాడికి వడ్డీ తక్కువగా ఉండేటట్టుగా మీ పరిపాలనలో చేయవలసిందిగా కోరుకుంటూ. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డు నందులపేట రంగా చౌక్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి మురళీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వల్యం మురళి, శిల్పాల శ్రీను, గ్యాలం వేణు, పిఆర్పి కాళేశ, నక్కా చెన్నయ్య, అమ్మిశెట్టి హరికృష్ణ, కొసనం రాంబాబు, గాదిశెట్టి హరి, మెకానిక్ శ్రీను, పొలిశెట్టి సుధాకర్, దండిపోయిన వాసు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. బెజవాడ మాజీ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన ప్రీతమ నాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక నందులపేటలోని 5వ వార్డులో రంగా చౌక్ వద్ద రంగా గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు, రంగా గారి అభిమానులు, వచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. బెజవాడ బెబ్బులి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రంగా చౌక్లో ఏర్పాటు చేసినటువంటి ఒళ్ళెం మురళి అన్నయ్యకి, గ్యాలం వేణు గారికి, అలాగే తదితర నాయకులందరికీ, శిల్పాల సీని గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది పుట్టుకొచ్చినా, మా పిల్లలు మా తర్వాత పిల్లలు ఎన్ని తరాలు వచ్చినా కూడా రంగా గారిని పిలిచే పిలుపు ఒక్కటే, రంగన్న. ఆయన సుస్థిరంగా 36 ఏళ్ళు కాదు 360 ఏళ్ళు అయినా సరే ఆయన ఇలాగే మిగిలిపోతారు ఎప్పటికీ కూడా మా గుండెల్లో. కుటిలాత్మల పన్నాగం త్రుటికాల్ప విజయాన్ని వాళ్ళకి ఇచ్చిందేమో కానీ ఆయన్ని మర్డర్ చేసి మా అందరి గుండెల్లో ఎప్పటికీ విజయం వైపు నడిపించే స్ఫూర్తి ఆయన రగిల్చి మరణించారు వంగవీటి మోహన్ రంగా గారు. పవనపుత్ర సేవా సమితి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నందులపేటలో వల్లెం మురళి అన్న యూత్, శిల్పాల శ్రీను, అదేవిధంగా మిత్రమండలి అందరం కలిసి కూడా ప్రతి సంవత్సరం వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని మేము చాలా వైభవంగా చేస్తూ ఉంటున్నాము.
అదేవిధంగా తెనాలి మొత్తం కూడా అన్ని విగ్రహాల దగ్గరికి కూడా వెళ్ళి దండలు వేసి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది, ఆశాజ్యోతి. ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. తెలియక చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నా కూడా వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది, దానిలో డౌటే లేదు. విజయవాడ నగరంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎంతోమంది ఆ రోజుల్లో ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలి తీర్చి మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి టైంలో కొన్ని దుష్ట శక్తులు ఏకమయ్యి రంగన్నను మట్టుబెట్టాయి. అయినా కానీ పర్వాలేదు, అంతటి గొప్ప వ్యక్తి మళ్ళా ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాము. ఆయన్ని మనం నిలబెట్టుకుందాము, ఆయన ద్వారా రాష్ట్ర అభివృద్ధిని సాధించుకుందామని చెప్పేసి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.